శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బాలార్కకోటిద్యుతిమప్రమేయం బాలేందురేఖా కలితోత్తమాంగం భ్రమద్విరేఫావృతగండభాగం భజే భవానీతనయం గణేశం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సరము అంటే అసలు ఈ సంవత్సరము, ఈ పేరు, దీనిని బట్టి ఎలా ఉంటుంది ఏమిటనేది మనకి సంవత్సరం యొక్క నామధేయమే తెలియజేస్తుంది. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు అంటే సమస్త లోకమునకు శుభములను కళ్యాణములను అందిస్తూ ఆనందమయమైన కిరణాలతో దుఃఖములను తొలగించున్నది విశ్వావసు నామ సంవత్సరం. ఈ పేరులోనే మనకి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి కోడ్ అందుతుందన్నమాట. ఎందుకంటే గతంలో మనం వికారినామ సంవత్సరాన్ని గమనించాము. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది. వెళుతూ మరి కొన్ని చోట్ల అనేక రకాల ప్రళయాలు వచ్చాయి. మరి వికారినామ సంవత్సరంలో కరోనాలు వచ్చి, లాక్డౌన్లు వచ్చి, తర్వాత శుభకృత నామ సంవత్సరం రావటం, అలా శుభకృత అనగానే నిదానంగా అవన్నీ తొలగిపోయి చక్కగా మనం ఎలా అయితే సహజమైనటువంటి మళ్ళీ నిత్య జీవనం కొనసాగించామో అలా ఇప్పుడు గతంలో క్రోధినామ సంవత్సరంలో ఏవైనా ఆటంకములు ఉంటే ఇప్పుడు ఈ విశ్వావసు అనేటువంటి శుభమైనటువంటి పదంలో నుంచే మనకి ఆ చక్కటి మంగళప్రదమైనటువంటి అర్థం మన జీవన విధానానికి జీవించేలాగా చేస్తుందన్నమాట. అసలు పంచాంగం శ్రవణం ఎందుకు చేయాలి? పంచాంగం అంటే ఏమిటి అంటే, పంచాంగము అంటే 5 అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంగములతో కూడిన విశేషమే పంచాంగము. ప్రతి మానవుని జీవితంలో జన్మతః మరి సంస్కారాలు మొదలవుతాయి. షోడశ సంస్కారాలు అంటారు. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు జరిగే ప్రతి సంస్కారానికి మన భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయాలను అనుసరించి ఆయా ప్రాంతీయ ఆచారాలను బట్టి మరి వారికి అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, తర్వాత ఉపనయనము, మరి వివాహము, ఇలా ఒక్కొక్కటి వెళుతూ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కూడా శుభముహూర్తాలు చాలా అవసరం. ఇవన్నీ తిథిని, వారాన్ని, వారి యొక్క నక్షత్రాన్ని బట్టి సుముహూర్తాన్ని నిర్ణయించుకుని కరణయోగాలని బట్టి మనం ముందుకు వెళ్ళేటువంటి చక్కటి ఫలితాలు పొందేందుకు ఉపయోగపడే భవిష్యదర్శిని ఈ పంచాంగము. ఈ ఉగాది పర్వడి దినాన ఈ పంచాంగాన్ని శ్రవణం చేయటం వలన అత్యుత్తమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయని మహర్షులు చెబుతున్నారన్నమాట. పంచాంగ శ్రవణం వల్ల సాక్షాత్తు గంగా స్నానం చేసినంతటి ఫలితం మనకి లభిస్తుందని, అలాగే తిథేశ్చ శ్రియమాప్నోతి, ఈ తిథులలో మనకి అమావాస్య తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి అంటూ మళ్ళీ చతుర్దశి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి పాడ్యమి, విధియ, తదియ నుంచి చతుర్దశి అమావాస్య వరకు ఇలా ఉంటాయి. ఈ తిథుల వలన మనకి శ్రేయస్సు కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. వారాద్ ఆయుష్యవర్ధనం అంటే ఆదివారంతో మొదలయ్యి శనివారం వరకు ఉన్న 7 వారాల్లో కూడా మనకి సండే, మండే, ట్యూస్డే అంటే పాశ్చాత్యులు పెట్టినట్టుగా కాకుండా ఆదివారము సూర్యోదయం రవిహోరతో ప్రారంభమవుతుంది. అందువల్ల భానువాసర ఆదివారం అని వచ్చింది. సోమవారం సూర్యోదయం చంద్రహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారం అయిందనమాట. మంగళవారం కుజహోరతో ప్రారంభమవుతుంది. బుధవారం బుధహోరతో ప్రారంభమవుతుంది. గురువారం సూర్యోదయం అవ్వగానే బృహస్పతి హోర, శుక్రవారం శుక్రహోర, శనివారం శనిహోరతో ప్రారంభమవుతాయి. ఇలా వారాలకు కూడా ప్రత్యేకమైనటువంటి కారణాలు మనకు చక్కగా ఉన్నాయి. అందువల్ల వారం వల్ల మనకి ఆయువు వృద్ధి కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం. ఇక మనం జన్మ నక్షత్రానికి 27 నక్షత్రాలు మనకి ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిరాది, రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల వల్ల వాటిని ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఈరోజు మనం చూసుకొని చక్క తారాబలము అంటారు.
అలా చూసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్రవాక్యం చెప్తుందన్నమాట. యోగాద్ రోగ నివారణం, యోగమును కరణములు చూసుకోవడం వల్ల మనకి రోగ నివారణ కలుగుతుందని, కరణాత్ కార్యసిద్ధ్యస్తు, కరణం యోగదాయకమై మనకి కార్యసిద్ధిని కలుగజేస్తుందని శాస్త్రం చెబుతుంది. పంచాంగ ఫలముత్తమం అని చక్కగా మనకి శాస్త్రవాక్కు ద్వారా ఈ 5 అంగాల యొక్క ఫలితాన్ని మనకు తెలియజేస్తుంది. పంచాంగ శ్రవణం గంగా స్నాన పుణ్యఫలాన్ని ఇస్తుందని మహర్షులు చెబుతున్నారు. ఈ విధంగా పంచాంగ శ్రవణం ఉగాది పర్వదినాన్ని చేయటం వల్ల భవిష్యదర్శిని, వేదాంగాలలో జ్యోతిష్యం అనేది ఒక అంగమయ్యి పరమేశ్వరుడు యొక్క త్రినేత్రం నుంచి మనకి భవిష్యదర్శినిలాగా జ్యోతిశాస్త్రం వచ్చిందనేటువంటిది ముఖ్యమైన విషయం. కాబట్టి దీన్ని పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఇది కేవలం వ్యక్తిగత జాతకానికి మాత్రమే ఆధారపడి, వ్యక్తులు మాత్రం దాన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయని భయపడకుండా సామాజిక స్థితి, ప్రకృతి, పరిపాలన, ఇతరత్ర అన్ని వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వ్యక్తిగత జీవితం అనేది ఇందులో వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం ఆ విశ్వావసునటువంటి మంగళప్రదమైన నామధేయం వల్లే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండి అందరూ కూడా సుఖజీవనం సాగిస్తూ ఉంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర రాజాది నవనాయకుల నిర్ణయము, వాటి ఫలితాల గురించి చూద్దాం. ముందుగా ఒక మాట చెప్పుకుందాం. నవనాయకులు అంటే నవగ్రహాలు. నవగ్రహాలు అంటే వాళ్ళు మనకు శని పట్టాడని, మనకు కుజుడు పట్టాడని ఇలా ఏకవచనంతో మనం నవగ్రహాలను సంబోధించకూడదు. ఎందుకంటే పరిపాలకుడు మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి పైన అధికారి ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాగే ఈ పరిపాలించేవాడు రాజు అనమాట. ఈ నవనాయకులు అంటే ఈ 9 గ్రహాలు కూడా మనకు రాజులయ్యి మనల్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళకి చక్రవర్తి పరిపాలకుడు మహా సామ్రాట్ ఎవరయ్యా అంటే మహాపరమాత్మ, మనకి విష్ణు పరమాత్మ. ఆయన సంజ్ఞలతో మాత్రమే ఈ గ్రహాలన్నీ కూడా నవనాయకులుగా ఈ విశ్వం మీద వారు ఎవరి చేత కర్మఫలాన్ని అనుభవింపజేయాలో చేయిస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళు కూడా విష్ణుగానే మనం కొలవాలన్నమాట. కాబట్టి ఏకవచనంతో ఎప్పుడు కూడా గ్రహాలని మనం పిలవకూడదు, గ్రహాలను దూషించకూడదు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం రాజాది నవనాయకుల నిర్ణయం, వాటి ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం మొత్తానికి రాజుగా రవి, సూర్యగ్రహం ఉంటుంది. మంత్రి పదవిలో చంద్రుడు, అలాగే సైన్యాధిపతిగా రవి, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా కుజుడు, అర్ఘ్యాధిపతిగా రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడుగా యముడు పశురక్షణ చేస్తూ స్థానరక్షకుడుగా అయి ఉన్నారు. రాజు రవి. అయితే రవి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతిగా 3 పదవులను ఉండి మనకు కలిగించేటువంటి యోగములు ఏమిటి అంటే, రాజు రవి ఒకటి చేత తమిళదేశం, ఆంధ్రదేశం, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల యందు మంచి వర్షాలు పడటం వలన మంచి పంటలు పండుతాయి. వస్తువుల ధరలు అధికంతోనూ, నీటి ప్రాజెక్టుల వృద్ధితోనూ, రాజకీయ స్థిరత్వంతోనూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలతోనూ రాజ్య పాలనలు అవిచ్ఛిన్నముగా సాగుతూ ఉంటాయి. నదీనద ప్రాంతముల యందు అతివృష్టి వర్షములు కురిసేటువంటి అవకాశం ఉన్నది. ఎరుపు రంగు ధాన్యములు, కందులు, మిర్చి, బెల్లము, కలప, బంగారము, వెండి, పెట్రోలు, యంత్ర సామగ్రి, సిమెంటు, కరెంటు సామగ్రి, ఉల్లి ఇత్యాది వస్తువుల ధరలు అధికంగా పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. భూమి యందు ఏ దిక్కునందైనను ప్రజలు ఈతి బాధలు, రోగాదలతో ప్రజానష్టములు సంభవించక తప్పవు. ఫలపుష్పాదుల ధరలు పెరుగుతాయి. కాయగూరల ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. మంత్రి చంద్రుడగుట చేత తుంగభద్ర, గోదావరి, కృష్ణ, నాగవళి ఇత్యాది నదీ ప్రాంతముల యందు మంచి వర్షములు కురియను. చంద్రస్వభావముచే ప్రభుత్వములందు అవకాశముల యొక్క ఆధిక్యతలను చూచుకొనుచు కేంద్రం ఇరుగు పొరుగు రాష్ట్రములతో స్వప్రయోజనములు ఆశించి నీటిపారుదల అతి జాగ్రత్తగా సంచరించేట్టుగా ప్రజలకు అధిక సంక్షేమములు, రాయితీలు ఇవ్వగలుగుతుంది. సస్యాధిపతి గురుడు అవటం వలన నిత్యావసర వస్తువులు ధరలు అన్నీ హెచ్చుతగ్గులతో ఉంటాయి. ఎర్రని భూములు, ఎరుపు ధాన్యములు, నల్ల భూములు, నల్ల ధాన్యములు బాగుగా ఫలిస్తాయి. ఇసుక ప్రాంత భూములు కూడా మిక్కుటముగా ఫలించగలవు. ధాన్యాధిపతి కుజుడు అవటి చేత అన్ని రంగముల యందు అభివృద్ధి మార్గముతో పయనించును. కోర్టు వాదములు, జ్యుడిషియల్ వగైరా నిర్ణయములు అసాధ్యముగా గోచరించుచున్నవి. ఎరుపు రంగు ధాన్యములు, ఎర్రని వస్తువులు ధరలు, ఉల్లి, మిరప ఇత్యాది వస్తువుల ధరలు అధికంగా పెరుగుతాయి. కుజుడి వలన అనమాట. రసాధిపతి శనియకుటి చేత జీడిపప్పు, లవంగాలు, యాలుకలు, ఖర్జూరము, సుగంధ ద్రవ్యాలు, కుంకుళ్ళు ఇత్యాది ఇంకా రసవస్తువుల ధరలు మరియు ఆవు నెయ్యి. ఈ సంవత్సరం ఆవు నెయ్యి యొక్క రేటు కొంచెంగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఆవు పాలు, గేదె పాలు వాటి ధరలు కూడా మిక్కుటంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. నీరసాధిపతి బుధుడు ఒకటి చేత అకాల మరణములు, రోడ్డు ప్రమాదాలు, ఆకలి చావులు, దుర్భేద్యమగు మరణాది పరిస్థితులు
అరికట్టడం అసాధ్యంగా కనిపిస్తున్నది ప్రభుత్వానికి. స్త్రీవాదములు, ఆడవారి పట్ల అత్యాచారములు ఎక్కువ అవుతాయి. జైళ్ల స్థితిగతులు, వితండవాదములు దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటాయి. పార్టీల విజృంభణము అతిగా మిన్నంటి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు తగ్గినను మరలా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా బాగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం గురుని దృష్టి వలన శుభఫలములు అధికంగా ఉండును. అనుకూలతలు, ప్రజా పరిపాలనలు ప్రారంభమైన అనుకూలతలు లేకున్నను ఈ విశ్వావసనామ సంవత్సరం స్థిరముగా ప్రజల యొక్క అనుకూలతలు, అభివృద్ధి నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల యొక్క మంత్రిమండలి ప్రజా ఉపయోగ చట్టములు చేసి ప్రజాదరణ పొందుతారు. చతుర్థాధిపతి బుధుడు లగ్నమున ఉండట చేత ఇతర దేశాలతో చేయు వాణిజ్య వ్యాపారపరమైనటువంటి ఒప్పందములు, సహాయ సంపత్తులు సామాన్యంగా ఉంటాయి. ఇక చంద్ర ప్రభావం వలన అష్టమున ఉండటం వలన చంద్రగ్రహం ప్రపంచ బ్యాంకు దగ్గర రుణములు తెచ్చడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రాజెక్టుల పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. రైతుల రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. ద్వితీయాధిపతి కుజుడు పంచమున ఉండట చేత రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. ప్రభుత్వం ఆరోగ్యకరమైన చట్ట సవరణలు చేయుట జరుగుతుంది. తృతీయమందున్న గురుని దృష్టి చేత దశమానికి, లగ్నానికి శుభదృష్టి కలగటం వలన అత్యంత శుభ ఫలితాలు చేకూరును. వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధింతురు. స్త్రీలు అన్ని రంగాలలో ముందు ఉంటారు. అన్నింటా ఆడవాళ్ల ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి కోర్టు వంటి విషయాల్లో కూడా స్త్రీలే ముందు ఉంటారు. శని రాహు గ్రహముల సంయోగము చేత సరిహద్దున పొరుగు దేశాలతో ఘర్షణ వైఖరి, యుద్ధ వాతావరణం కల్పించబడుతుంది. కుజగ్రహ ప్రభావం చేత మేఘములు గాలిచే చెదరగొట్టబడి సస్యానుకూలమైనటువంటి వర్షపాతము కలుగదు. విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. గాలులతో కూడిన తుఫాన్లు రావటం తప్ప వర్షములు తక్కువగా ఉండను. ఈ విషయాల్ని ముందుగా రైతులు గమనించుకొని ఆ వర్షపాతాన్ని బట్టి మరి అధిక ధర ఉన్నటువంటి విత్తనాలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. రవి శని కలయిక వలన స్త్రీలకు గర్భకోశ వ్యాధులు, మధుమేహం, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు వంటి వ్యాధులు ప్రబలుతాయి ఈ సంవత్సరం. రాజకీయ రంగంలో, విద్యారంగంలో తగిన ప్రాధాన్యత ఉండదు. గురుబలం చేత వాణిజ్య పంటలు సమృద్ధిగా, ఎగుమతులు, దిగుమతులు వృద్ధి చెందుతాయి. తలసరి ఆదాయం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదలకు, విదేశీక మారక ద్రవ్యం విశేషంగా లభించి జాతీయ ఆదాయం పెరుగుదలకు తోడ్పడుతుంది. శనిగ్రహ ప్రభావంచే ఆదాయం మించిన అప్పులు చేయటం జరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరుగుతాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలలో కడు జాగ్రత్త వహించవలను. పెట్టుబడులకు అనేక వివాదాలు, ఆటంకాలు కలుగుతాయి. రాజధాని నిర్మాణ పనుల్లో మంచి మార్పులు కలిగి మంచి ఫలితాలు వస్తాయి. గురుడు కేంద్రమున ఉండుట చేత ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. లోటు ఉండదు. ఆదాయం ఎక్కువ, ఊహించినటువంటి ధనం వస్తుంది. అష్టమంలో ఉన్నటువంటి శని, బుధ, శని, రాహు, రవి ఉండటం వలన మంచి ఫలితాలు ఇవ్వరు. పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి మీనరాశిలో ఉండటం వలన మంచి ఫలితాలు ఇవ్వరు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజారంజక చట్టములు చేసినను ఎక్కడో చోట ఆటంకములు జరుగుతూ ఉంటాయి. సరిహద్దులు పరిరక్షణ చాలా బాగుంటుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు చాటడం జరుగుతుంది. రాహు వలన దారి దోపిడీలు, సరిహద్దు వివాదాలు, బాంబు పేలుళ్లు, జన నష్టము, ధన నష్టము, సరిహద్దు ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఉగ్రవాదులు భారతదేశానికే కాకుండా అగ్రరాజ్యాలకు కూడా చాలా నష్టం కల్పిస్తారు. భారతదేశం మధ్యవర్తిత్వం వలన ఉపద్రవములు తొలగిపోతాయి. మన దేశ సమగ్రత, విజ్ఞత ప్రపంచ దేశములచే కొనియాడబడుచున్నది. అన్ని ప్రాజెక్టులు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు నడుస్తాయి. ఇక విశ్వావసనామ సంవత్సర కర్తరీ నిర్ణయము. ఈ సంవత్సరం మనకి కర్తరీ నిర్ణయం గురించి తెలుసుకుందాం. 4వ తేదీ 5వ నెల 2025 వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. 11వ తేదీ 5వ నెల 2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారము నిజ కర్తరి ప్రారంభమవుతుంది. 28 5వ నెల 2025 తేదీ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి బుధవారం వాస్తు కర్తరి త్యాగమగును. ఇప్పుడు 4వ తేదీ నుంచి డొల్లు కర్తరి, 11వ తేదీ మే నెల నుంచి 28వ తేదీ మే నెల వరకు నిజ కర్తరి. అక్కడతో కర్తరి అయిపోతుంది. గృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ మనం నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. గురుమూఢమి నిర్ణయం. శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం 10/6/2025 గురుమౌఢ్యమి ప్రారంభమై 9/7/2025 ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం గురుమౌఢ్యమి త్యాగం. ఈ సమయంలో శుభకార్యాలు చేసుకోవడానికి వీలు లేదు. బృహస్పతి దృష్టి లేకున్నా, అనుగ్రహం లేకున్నా వివాహాది శుభకార్యములకు ముహూర్తాలు ఉండవన్నమాట. శుక్రమౌఢ్యమి నిర్ణయం. మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం 26/11/2025 శుక్రమౌఢ్యమి ప్రారంభమై 17/2/2026 మాఘ అమావాస్య మంగళవారం శుక్రమౌఢ్యమి త్యాగం. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం, మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం ఈ మాసాలలో
వివాహాది సుముహూర్తాలు ఉండవు. కాబట్టి ఇవి ముందుగా మనం తెలుసుకోవటం వల్ల, పంచాంగ శ్రవణం వల్ల ఎప్పుడు ఏముంటాయి అనేటువంటి ఒక జాగ్రత్త మనం వహించగలుగుతాం అనమాట. శ్రీ విశ్వావసునామ సంవత్సర గ్రహణములు మనకి 2 చంద్రగ్రహణములు 2 సూర్యగ్రహణములు చెప్తున్నారు. కానీ సూర్యగ్రహణములు మన దేశంలో కనిపించవు కాబట్టి వాటి నియమాలు మనం పాటించక్కర్లేదు. చంద్రగ్రహణముల యొక్క సమయాలు తెలుసుకుందాం. చంద్రగ్రహణం మొదటిది రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణము. స్వస్తి శ్రీ చాంద్రమానేణ శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద పౌర్ణమి ఆదివారం 7/9/2025 రాత్రి 9:57 ప్రారంభమై రాత్రి 2:33 గ్రహణము విడుదల అగును. శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని దర్శించకూడదు. చంద్రగ్రహణం రెండో గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఇప్పుడు ఇది ఫాల్గుణ మాస పౌర్ణమి మంగళవారం 3/3/2026 మధ్యాహ్నం 3:19 ప్రారంభమై రాత్రి 6:47 విడుచును. మఖా పబ్బ నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ విధంగా మన దేశంలో ఈ 2 చంద్రగ్రహణాలు చక్కగా సంపూర్ణంగా కనిపిస్తాయి. గ్రహణం తర్వాత చక్కగా దాన ధర్మాలు చేసి శుభ ఫలితాలని అందరూ కూడా పొందగలుగుతారు. పుష్కర నిర్ణయం. సరస్వతీ నది పుష్కర నిర్ణయం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర బహుళ విధియ బుధవారం 14/5/2025 రాత్రి 10:32 చరణయుక్త శుభకాలమునందు గురువు మిథున రాశి యందు ప్రవేశించుచుటే పుష్కరవాహిని సరస్వతీ నది పుష్కరములు ప్రారంభమవును. 25/5/2025 వరకు పుష్కర మహోత్సవములు పూర్తి అగును. ఈ విధంగా సరస్వతీ నది యొక్క పుష్కరాల సమయం మనం తెలుసుకున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సర మకర సంక్రాంతి నిర్ణయము. త్రిశిరం విముఖంచైవ చతుర్వ్రక్త్రం త్రినేత్రకం లంబకర్ణం రక్తదంతం లంబభ్రూ దీర్ఘనాశికం అష్టబాహు ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకం శతయోజనమౌనృత్యం విస్తీర్ణం 12 స్మృతం ఏవం స విజ్ఞేయం సంక్రాంతి పురుషస్యతి. ఇది సంక్రాంతి పురుషుడి యొక్క రూపాన్ని, ఆయన లక్షణాన్ని మనం వర్ణించడం అన్నమాట. మకర సంక్రాంతి నిర్ణయ వర్ణన. శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి బుధవారం 14వ తేదీ 1/2026 8:53 అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నమందు వృద్ధియోగమునందు కౌలవకరణయుక్త శుభకాలమునందు మకర సంక్రమణ సూర్యభగవానుడు మందాకిని నాయకుడై యుక్తుడై వరాహవాహనము ఎక్కి భువనభోంతరాళము వరకు వ్యాపించి సంచరించును. అందుచే భోగి పండుగ 13వ తేదీ జనవరి, 14వ తేదీ సంక్రాంతి ప్రారంభము, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమై కనుమ పండుగ పశువుల పండుగగా 15వ తేదీ జరుపుకుంటారు. రాజులకి సుఖం కలుగుతుంది. ఈ సంక్రమణం మకర సంక్రాంతి పురుషుడు యొక్క విశేషత చేత రాజులకి సుఖం కలుగుతుంది, శనగ పంటలకు హాని కలుగుతుంది, ప్రజా సౌఖ్యం కలుగుతుంది, వెండి ఆభరణాలు ధరలు బాగా పెరుగుతాయి. రాత్రులు జాగ్రత్తగా ఉండవలను. రాత్రులు చోరులు రాక్షసుల యొక్క బాధ బాగా ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం అధికంగా ఉండను. రాక్షసులు అంటే ఈ కాలంలో రాక్షసులు ఏమిటంటే మృగబుద్ధి కలిగి స్త్రీలపై అత్యాచారాలు చేయటం, అమాయకుల్ని పీడించేటువంటి వాళ్ళందరూ రాక్షస బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అనమాట. అటువంటి వారి సంచారం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు విశేషంగా బ్రాహ్మణులకు బియ్యము, కందిపప్పు, వస్త్రములు వగైరా దానములు చేయటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇప్పటి వరకు మనం విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఎవరి వల్ల మనకి ఎలా జరుగుతుంది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల ఆరోగ్యం ఎలా ఉంటుంది, వర్షపాతం ఎలా ఉంటుంది, రక్షణ ఎలా ఉంటుంది, దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆదాయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. అంతేకాకుండా ధరలు వేటి మీద పెరుగుతాయి, ఏవి తక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాము. బంగారం ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే బంగారం ప్లేసులో నకిలీ బంగారం కూడా ఎక్కువగా వ్యాపారం జరిగేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి. తీర్థయాత్రలు చేసే వాళ్ళందరికీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే వీలైనంత వరకు నకిలీ నగలతోనే మీరు ప్రయాణాలు చేయవలసిందిగా మీకు హెచ్చరించడం అవుతుంది. ఉత్తర భారతంలో వీలైనంత వరకు ఎక్కువ దొంగతనాలు, ఎక్కువ హడావుడి, మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దక్షిణ భారతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి వెండి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో వాటి మీద మరి దొంగల భయం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ మసులుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇక ఇప్పుడు దాకా మనం ఎదురు చూసేటువంటి రాశి ఫలితాలు, 12 రాశుల యొక్క మన ఫలితాలు, ఎవరెవరి రాశి ఏమిటనేది చక్కగా వినండి. అదృష్ట సంఖ్యలు, మరి వారు ధరించవలసిన రత్నము, ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి సంవత్సర గోచార ఫలిములు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం ఈ రాశిలో ఉంటాయి.
వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అవమానం 3. వీరి అదృష్ట సంఖ్య 9. అనుకూల సంఖ్యలు 2, 3, 8, 9, 11. ఆది మంగళ బుధ శనివారాలు అదృష్ట వారాలుగా ఉంటాయి. అంటే వీటి అర్థం ఏమిటంటే ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏదైనా ప్రారంభించవలసిన వ్యాపారాలు కానీ ముహూర్తాలు నిర్ణయించుకునేటప్పుడు ఆయా సంఖ్యలు వచ్చేట్టుగా ఆయా వారాలలో మీరు చేయటం వల్ల మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. అశ్విని నక్షత్ర జాతకులు వైఢూర్యాన్ని ధరించడం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. భరణి నక్షత్ర జాతకులు వజ్రం ధరించడం వల్ల శుక్రగ్రహ ఆనుకూల్యత కలిగి లక్ష్మీప్రదంగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులు కెంపు ఉంగరం ధరించడం వలన చాలా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వీరికి సంవత్సరం మొత్తం కూడా స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా, ప్రయాస, వృత్తిలో కష్టం, ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం, సుఖం, కార్యసిద్ధి, కుటుంబ సహకారం మిశ్రమంగా అవి ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. అవమానం, సోదర విరోధం, తీవ్ర విచారం, ధన నష్టం, దైవభక్తి మెండుగా ఉంటుంది. బంధుమిత్ర కలహాలు కలుగుతాయి. శత్రుభయం ఉంటుంది. రోగపీడ, ధన వ్యయం, బంధనం కలుగుతుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. ఈ రాశి వారికి, ఈ నక్షత్రాల వారికి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వీరికి ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్య భంగములు, స్థాన మార్పులు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవడం వల్ల అశుభ ఫలితాలు అయితే జాగ్రత్త పడతాము. శుభ ఫలాలు అయితే చక్కగా మంచి టైం టేబుల్ ప్లాన్ చేసుకొని వాటిని అనుభవించడానికి ఈ జ్యోతిష్ శాస్త్రం, పంచాంగ శ్రవణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్రద్ధగా అందరూ విని ఆచరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో దగ్గరి వారి వలన కీర్తి భంగం కలుగుతుంది. అంటే నమ్మిన వారి వలన వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు పోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక విజయాలు, అంతేగా మరి ఆకస్మిక విజయాలు కలిగి వృత్తి వ్యాపారంలో రాణింపగలిగినప్పుడు మన తెలిసిన వారిలో, బంధువుల్లో ఈర్ష్యాద్వేషాలు కలిగి వాళ్ళ వలన మనకి ఎటువంటి అయినా ఆపదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేర్పుతో ఉండిన కష్టానికి తగిన ఫలితం మీకు కలుగుతుంది. రుణ నివృత్తి కలుగుతుంది. చక్కగా వీరు సౌరహోమాలు, ఆది మంగళవారాలు నియమం, కులదేవత ఆరాధన, సుందరకాండ పారాయణ చేసుకోవటం వలన మంచి ఫలితాలు, సత్ఫలితాలు కలుగుతాయి భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మానసిక చింత, ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల సహకారం, నూతన ప్రయత్నాలు, ఆకస్మిక ధన వ్యయం, పెద్దల పరిచయం కలుగుతుంది. ఇటువంటి ధన వ్యయం వలన క్షేత్ర దర్శనం, లక్ష్మీ నరసింహ స్తోత్రాలు, కులదేవత ఆరాధన చేయటం వల్ల అది మంచి ఫలితం కలుగుతుంది మీకు. మేషరాశి వారు ధనపరంగా, వ్యాపారాల్లో కానీ, వృత్తిలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో మంచి లాభాలు ఆర్జించాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి వీరు ఆవు నెయ్యి 2 కేజీలు దేవాలయంలో దానంగా ఇవ్వటం వలన, గోసేవ చేయటం వలన ఆర్థికపరమైనటువంటి పురోగతి కలుగుతుంది. ఇక మేషరాశి అయిపోయింది. వృషభ రాశి వారి గోచార ఫలములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ రాశిలో ఉంటాయి. వీరికి ఈ సంవత్సర ఆదాయం 8, వ్యయం 5గా ఉంది. రాజపూజిత 1, అవమానం 3. వీరి అదృష్ట సంఖ్య 6. 1, 2, 5, 6, 9 అనుకూల సంఖ్యలు. శని, బుధ, శుక్ర, సోమవారాలు అదృష్ట వారాలు. కృత్తికా వారు కెంపు, రోహిణి వారు ముత్యం, మృగశిర వారు పగడం, ఉంగరాలు ధరించడం చేత మంచి కార్యసిద్ధిని పొంది ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి వీరికి కలుగుతుంది. వీరి సంవత్సరం మొత్తం కూడా పరిహారంగా 2 లీటర్ల పాలు బుధవారం దానం చేయాలి. ఒక కాపరకాయని తెల్లదారంలో చుట్టుకుని విష్ణుమూర్తి దగ్గర పూజించి మెడలో వేసుకుని ఉండటం వల్ల, తరచూ శివాలయ దర్శనం చేయటం వల్ల ఈ సంవత్సర ఫలితాలు వీళ్ళకి శుభ ఫలితాలుగా మారి చక్కటి జీవనం సాగిస్తారు. ఈ సంవత్సరం మొత్తంలో వీళ్ళకి బంధుమిత్ర కలహం, శత్రుభయం, రోగపీడ, ధనవ్యయం, బంధనం ఇటువంటి వాటి నుంచి ఈ పరిహారం ద్వారా విముక్తి కలుగుతుంది. భూలాభం, కార్యసిద్ధి, పుత్ర కళత్ర లాభం, శుభకార్యములకై ధనం వ్యయం చేస్తారు. మానసిక ఆందోళన, ధనధాన్యాభివృద్ధి, కార్యసిద్ధి, బంధుమిత్ర సహకారం బాగా ఉంటాయి. వృత్తి వ్యాపారంలో లాభం ఉంటుంది. విందు వినోదాలతో పాల్గొనుట, సంతోషం, సుఖం. విద్యార్థులకు చాలా మంచి సమయం. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ కృత్తిక, రోహిణి, మృగశిర విడివిడిగా వీరి యొక్క ఫలితం తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రాలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు, ఆకస్మిక ప్రయాణాలు, కోపంతో వివాదాలు, ధనవ్యయం, స్థానచలనం వీళ్ళకి కలుగుతుంది. రోహిణి నక్షత్ర జాతకులు బంధుమిత్రుల కలయిక, గృహములో మార్పులు, నిర్మాణ ప్రయత్నములు, వస్తువాహనాదుల కొనుగోళ్లు, పోటీతత్వం పెరుగుతుంది. శత్రుభయం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.
కోపంతో సమస్యలు, ఆటంకముతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషాలు వీరికి చక్కగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ పాలు దానం చేయటం అనేటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళు మంచి శుభ ఫలితాలని పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 4, అవమానం 3, అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 9 అనుకూల సంఖ్యలు. ఆది సోమ బుధవారాలు అదృష్టవారాలు. మృగశిర నక్షత్రం వారు పగడము, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికము, పునర్వసు వారు పుష్యరాగం ధరించడం చేత వీరి యొక్క సంకల్ప సిద్ధి కలుగుతుంది. చక్కటి అభివృద్ధి కలుగుతుంది. చాలా ప్రశాంతమైనటువంటి జీవనం సాగించే అవకాశం ఉంటుంది. వీరికి పరిహారంగా పచ్చని వస్త్రాలు స్త్రీలకు దానం చేయాలి. చక్కటి సువాసిని స్త్రీలకు పచ్చని వస్త్రాలు దానం చేయాలి. పసుపు బొట్టు ధరించాలి. 43 రోజులు ఈ విధంగా చేస్తే ఆకస్మిక ధనవ్యయం లాంటివి, వ్యాపారంలో ఇబ్బందులు, ఏమైనా శత్రు దోషాలు ఇటువంటివి కూడా వెళ్ళిపోతాయి. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి తరచూ దర్శనం చేస్తూ ఉండాలి. మిథున రాశి వారికి మానసిక చింత, కార్యభంగములు ఏర్పడటం, కీర్తి, హాని, దుఃఖం, దైవ కార్యక్రమ నిర్వహణ, శరీర కష్టం, అశాంతి, త్రిప్పుట, విఘ్నాలు, కలహాలు, అవమానం, శత్రుభయం, కీర్తి వృద్ధి, సుఖం, ధనధాన్య వృద్ధి, కీర్తి వృద్ధి, ధర్మ కార్యాచరణ. మానసిక ఒత్తిడి ఉన్నను బంధుమిత్ర సహకారంతో కార్య విజయం కలుగుతుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ శుభాశుభ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలించి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యేకించి మృగశిర నక్షత్రం వారు బంధుమిత్ర విరోధం కలిగి ఉంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాబడితో సమానంగా ఖర్చులు, సంబంధం లేని వ్యవహారంలో వివాదాలు. ఆర్ద్ర నక్షత్రం వారు అనారోగ్య సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులతో ఇబ్బందులు పడతారు. గృహ నిర్మాణ కార్యములకై, శుభకార్యములకై ధనం వ్యయించేస్తారు. పునర్వసు నక్షత్రం వాళ్ళు గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకారం, బంధుమిత్రుల కలయిక, నిర్మాణ ప్రయత్నములు, వస్తు వాహనాదుల కొనుగోళ్లు చేసి శుభాశుభ ఫలితాలు కూడా వీళ్ళు కూడా చక్కగా ఆనందంగా పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఈ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 7, అవమానం 6. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2, 2, 3, 6, 9 అనుకూల సంఖ్యలు. సోమ, మంగళ, శుక్ర ఆదివారాలు అదృష్టవారాలు. పునరసు వారు పుష్యరాగమును, పుష్యమి వారు ఇంద్రనీలమును, ఆశ్లేష వారు పచ్చరాయి ధరించుట చేత ఉన్నత స్థితి పొందగలరు. కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితం: వృత్తి వ్యాపార లాభం, విందు వినోదాలలో పాల్గొంటారు, సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, అధిక ధనవ్యయం కలుగుతుంది, స్థానచలనం కలుగుతుంది, కుటుంబ వివాదాలు ఏర్పడతాయి. మిగిలినవి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ధనధాన్యాలు, సుఖం, భోగం, గృహలాభం, అకాల భోజనం, శ్రమ కలుగుతాయి. బంధుమిత్ర విరోధం ఏర్పడుతుంది, ధనహాని కలుగుతుంది. రోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనపరమైన భయాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందులో పునర్వసు ప్రత్యేక ఫలితం: ఆరోగ్య వృద్ధి, బంధుమిత్రుల కలయిక, నూతన పనులు లాభించటము, గృహ నిర్మాణ పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. శుభమూలక ధనవ్యయం జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ప్రయాణాలు, స్థానచలనం, గృహములో మార్పులు, శుభమూలక ధనవ్యయం కలుగుతుంది. శుభకార్య సిద్ధి కలుగుతుంది. కోపంతో వివాదాలు పెరుగుతాయి. కోపం తగ్గించుకొని మిత్రులతో, బంధువులతో చక్కగా మెలగవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఆశ్లేష వారికి కుటుంబ సౌఖ్యం, ఆకస్మిక ధనలాభం, స్త్రీమూలక వివాదములు, రుణబాధ నివృత్తి, ఆశించిన ఫలితాలకి అధిక శ్రమ, నమ్మక ద్రోహాలు జరుగుతాయి. ఇక్కడ అశుభ ఫలితాల కోసం చక్కటి పరిహారం ఏమిటంటే, సంవత్సరం పొడవుతా కూడా హనుమాన్ చాలీసా వీలైనంత వరకు పారాయణ చేయటం, బాదం పప్పు ఆదివారం శివాలయంలో, విష్ణువాలయంలో దానం ఇవ్వటం, మధుర పదార్థాలని బయట ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టడం, అలాగే మీరు ఇంట్లోంచి ఏదైనా మంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక మధుర పదార్థాన్ని సేవించి వెళ్ళటం అలవాటుగా చేసుకోవాలి. 43 రోజులు కనుక ఒక నియమంగా పెట్టుకొని మధుర పదార్థాన్ని మీరు తిని వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టి మధుర పదార్థాన్ని దానం చేయడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి వారికి సంవత్సర గోచార ఫలితాలు. మఖ 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము ఈ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యత 3, అవమానం 6. వీరి అదృష్ట సంఖ్య 1, 1, 3, 6, 8 తేదీలు అనుకూల సంఖ్యలు. ఆదిమంగళ, శుక్ర, సోమ, శనివారాలు అదృష్టవారములు. మఖా నక్షత్ర జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్రం వారు వజ్రమును, ఉత్తరావారు కెంపు ధరించడం వలన అభివృద్ధి కలిగి శుభములు చేకూరును.
వీరికి సంవత్సరం ఫలితాల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా అధిక శ్రమ, ధనవ్యయం అధికంగా అవుతుంది, స్థానచలనం కలుగుతుంది, నివాసంలో మార్పు వస్తుంది, మానసిక ఆందోళన కలుగుతుంది, ధనధాన్యాభివృద్ధి కూడా మెండుగా ఉంటుంది, కార్యసిద్ధి కలుగుతుంది, బంధుమిత్ర సహకారం లభిస్తుంది, అనుకోని కష్టాలు, అకారణ విరోధాలు కలుగుతాయి, కార్యహాని, ధన నష్టం కలుగుతుంది, స్వజన విరోధం కలుగుతుంది. బంధువులతో మిత్రులతో జాగ్రత్తగా ఉండి నడుచుకోవటం చాలా మంచిదని ముందుగా మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఆరోగ్యం, ధనం, లాభం, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి సానుకూలంగా ఉండి మిమ్మల్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతాయి. విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది, విద్యలో ఉన్నతి, వివాహ శుభకార్య సిద్ధి కలుగుతుంది. ప్రత్యేకించి మఖ నక్షత్రం వారు నూతన కార్య నష్టం జరుగుతుంది, వారికి స్థాన మార్పులు కలుగుతాయి, కీర్తిభంగములు కలుగుతాయి, దగ్గర వారితో మోసపోతారు, వృధా ప్రయత్నాలు కలుగుతాయి, పెద్దల సహకారంతో మళ్ళీ తిరిగి అనుకూల స్థితిలో ఉంటారు. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, పనులు వాయిదా వేయటం వల్ల మాట పడతారు, ప్రయాణాల్లో ఇబ్బంది కలుగుతుంది, దైవబలంచే కార్యసిద్ధిని పొంది ఇవన్నిటినీ కూడా మళ్ళీ మీరు చక్కగా అధిగమిస్తారు. ఉత్తరా నక్షత్రం వారికి బంధుమిత్రులతో విందు వినోద యాత్రలు చేయడం జరుగుతుంది, ఆకస్మిక శుభయోగం, స్థానచలనం, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి, శుభకార్యసిద్ధి కలుగుతుంది. ఈ సింహరాశి వారి మొత్తం శుభ ఫలితాలను పొందుటకు, వారికి వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని చక్కటి సుఖజీవనం చేయుటకు సంవత్సరం పొడవుతా కూడా 2 లీటర్ల ఆవు పాలు దానంగా శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం ఇస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాలు, దుర్గాదేవి ఆలయం దర్శనం చేస్తూ ఉండడం వల్ల సింహరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు చాలా చక్కగా గుర్తుపెట్టుకొని అందరూ ఆచరించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారికి సంవత్సర గోచార ఫలములు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు రాశిలోకి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 6, అవమానం 6. వీరికి అదృష్ట సంఖ్య 5. అనుకూల తేదీలు 1, 3, 5, 6, 7, 8, 9 అనుకూలమైనటువంటి తేదీలు, సంఖ్యలు. ఆది, మంగళ, గురు, శుక్రవారాలు అదృష్టవారాలుగా వీరికి చెప్పబడతాయి. వీరు ప్రారంభించే ముఖ్యమైన పనులు ఈ అనుకూల తేదీల్లోనూ ఈ వారాల్లోనూ ప్రారంభించడం వల్ల చాలా శుభ ఫలితాన్ని, కార్యసిద్ధిని, సంకల్ప సిద్ధిని పొందుతారు. ఉత్తరా నక్షత్రం వారు కెంపును, హస్తావారు ముత్యమును, చిత్తావారు పగడము, ఉంగరం ధరించడం వలన అధికారం కలుగుతుంది, ధనలాభం వస్తుంది, పదోన్నతి కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సరంలో తెలుసుకుందాం. ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం కలుగుతుంది, సుఖంగా జీవిస్తారు, కార్యసిద్ధి కలుగుతుంది, కుటుంబ సహకారం లభిస్తుంది. మధ్యస్థమైన అనుకూలత, కుటుంబ వివాదాలు కూడా వీరికి ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అనారోగ్యం, మనోవేదన, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొనటం, అధిక ధన వ్యయం, మనసుకు కష్టం కలగటం, వ్యవసాయ నష్టం జరగటం, అజీర్ణం, భూ, ధన, గృహలాభం కలగటం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు బాగా కష్టపడాలి. ఇక ఉత్తరా నక్షత్రం వారు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆకస్మిక స్థానచలనం కలుగుతుంది, ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ పడాలి, ఇతరుల సహకారంతో అభివృద్ధి, దూర ప్రయాణాలతో వస్తు నష్టం జరుగుతుంది. హస్త నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, బంధుమిత్రులతో విందు వినోద యాత్రలకై ధనవ్యయం చేస్తారు, ఆకస్మిక ధన నష్టం కూడా కలుగుతుంది, స్థానచలనం కలుగుతుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు మెండుగా పెరుగుతాయి. చిత్తా నక్షత్రం వారు మానసిక చింత కలుగుతుంది, ప్రయాణాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, కుటుంబ సభ్యులు సహకారం కలుగుతుంది, నూతన ప్రయత్నములు లభిస్తాయి, ధనలాభం, పెద్దల పరిచయం పెరుగుతుంది. వీరికి ఈ శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అశుభ ఫలితాల వలన వచ్చేటువంటి బాధల నుంచి సంవత్సరం మొత్తంలో కూడా మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల బయటపడి చక్కటి శుభ ఫలితాన్ని పొందవచ్చును. 2 కేజీల ఆవు నెయ్యి నెలకొక్కసారి శుక్రవారం దేవాలయంలో దానం ఇవ్వాలి. శనైశ్చర గ్రహానికి దానాలు, అలాగే శివాభిషేకాలు తరచూ నెలలో ప్రతి నెల తరచూ చేయిస్తూ ఉండడం వల్ల 12 నెలలు 12 సార్లు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. మరి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే, మీకు గోచారము అంటారు. గ్రహాల యొక్క సంచారం వలన, దృష్టి వలన, బృహస్పతి శుభదృష్టి వలన, రాహుకేతువులు కానీ, శనేశ్వరుడు కానీ, కుజగ్రహం వలన అటువంటి ఇబ్బందులు రావటం, మళ్ళీ శుభదృష్టి కలిగినప్పుడు మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. అశుభ దృష్టి, అశుభగ్రహం దృష్టి వలన మీకు అశుభ ఫలితాలు వస్తున్నప్పుడు ఈ పరిహారాలు మీకు చాలా చక్కగా పనిచేస్తాయి. భగవంతుడి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొంది సుఖజీవనం సంతోషంగా కొనసాగిస్తారు. తదుపరి తులారాశి వారికి సంవత్సర గోచార ఫలములు. చిత్తా 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ నక్షత్రంలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 2, అదృష్ట సంఖ్య 6, అనుకూల సంఖ్యలు 1, 3, 4, 6, 9. మంగళ, బుధ, శుక్రవారాలు వీరికి అదృష్టవారములుగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులు పగడము, స్వాతి వారు గోమేధికము, విశాఖ నక్షత్రం వారు పుష్యరాగ ఉంగరాలు ధరించుటచే సంకల్ప సిద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. తులారాశి వారికి స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంది.
రోగపీడ ఉంది, ధన నష్టం కలుగుతుంది, వృధా ప్రయాస, వృత్తి వ్యాపారాదుల్లో కష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా అశుభ ఫలితాల కింద చూపిస్తున్నాయి. అలాగే శుభ ఫలితాల్లోకి వచ్చేసరికి భూలాభం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, పుత్ర కళత్ర లాభం కలుగుతుంది, శుభకార్య ప్రయత్నం లాభం చేకూరుతుంది. స్థానచలనం, మనోవేదన, అనారోగ్యం, భయం, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శుభం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. కోపం తగ్గించుకొని చక్కగా మెసులుకోవటం వలన, అనవసర ప్రయాణాలు మానుకోవడం వలన శ్రమ తగ్గి చక్కగా ప్రశాంతంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి కాలం ఇప్పుడు నడిచేటువంటి ఈ సంవత్సర కాలం. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రత్యేకించి చిత్తా నక్షత్రం వారు కోపంతో వివాదాలు పెంచుకుంటారు. తరచూ ప్రయాణాలు, విదేశీయానం అనుకూలిస్తుంది. కుటుంబంలో శుభకార్య సిద్ధి కలుగుతుంది, నూతన కార్యసిద్ధి జరుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలక లాభం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. స్వాతి నక్షత్రం వారు. విశాఖ నక్షత్రం వారు ఆరోగ్య భంగములు ఏర్పడతాయి. అనుకోని మాటలు పడతారు. స్థాన మార్పులు కలుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో తిరిగి మళ్ళీ కార్యసిద్ధిని పొందుతారు. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ అశుభ ఫలితాలు మనము అనుభవించకుండా తేలిగ్గా వెళ్ళిపోవటానికి దుర్గాదేవి దర్శనం చేయటం. సంవత్సరం పడుగుతా కూడా వారం వారం కానీ నెలకొకసారి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి క్షేత్రానికి వెళ్ళి గ్రామంలో కానీ బయట పట్టణాల్లో ఉన్నటువంటి దూరమైనా సరే దుర్గాదేవి దర్శనం చేస్తూ ఉండండి. గ్రామ పురోహితుడికి కానీ గ్రామంలో ఉన్న దేవాలయానికి కానీ 2 కేజీలు బెల్లం దేవాలయంలో దానం ఇస్తూ ఉండండి. ఎడమ చేతికి వెండి ఉంగరం పెట్టుకోవడం వలన ఈ అశుభ ఫలితాల నుంచి బయటపడిపోతారు. ఎడమ చేతి ఉంగరం వేలికి ఒక వెండి రింగు తక్కువ ఖర్చుతోనూ ఎక్కువ ఖర్చుతోనూ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి సంవత్సర గోచార ఫలములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఈ రాశిలో వస్తాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అవమానం 2. అదృష్ట సంఖ్య వీరికి 9. అనుకూల సంఖ్యలు 1, 2, 4, 6, 8, 9 సంఖ్యలు అనుకూల తేదీలు, అనుకూల సంఖ్యలు. గురు, బుధ, శుక్ర, శనివారాలు అదృష్టవారాలు. ఇక విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును, అనురాధ నక్షత్రం వారు నీలమును, జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చరాయ ఉంగరాలు ధరించడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది. సంకల్ప సిద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. వీరి యొక్క శుభాశుభ ఫలితాలు చూద్దాం. ధార్మిక కార్యక్రమాలు బాగా చేస్తారు. ధనలాభం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సహకారం లభించి ఉన్నతంగా ఉంటారు. కీర్తి, సుఖం, ధనధాన్య వృద్ధి, కీర్తి వృద్ధి, ధర్మ కార్యాచరణ బాగా చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. బంధు విరోధం కూడా కలుగుతుంది. దేహపీడ, ఆరోగ్యపరమైన ఇబ్బంది వీరికి ఎదురవుతుంది. బంధు కలహాలు, చంచలత్వ నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల ధనవ్యయము కలుగుతాయి. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. నిర్లక్ష్యం పనికిరాదు. చక్కగా వారు శ్రమించి సాధన చేసి చదువుకొని మంచి ఫలితాలు పొందాలి. గట్టి ప్రయత్నాల చేతనే వారి యొక్క ఉత్తీర్ణత, కార్యసిద్ధి కలుగుతుంది. ప్రత్యేకించి విశాఖ నక్షత్రంలో స్త్రీ మూలక లాభం కలుగుతుంది. ఆడంబరములకై ధనవ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైన ఇబ్బంది కూడా వీరికి ఉన్నది. అనురాధ నక్షత్ర జాతకులు రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవతా కార్యక్రమాలు చేస్తారు. ఆకస్మిక విజయాలు వీరికి కలుగుతాయి. న్యాయ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. శుభకార్యాలు కూడా వీరికి అనుకూలించేటువంటి స్థితి ఈ సంవత్సరం ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సుఖ సంతోషాలు. కోపంతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. నూతన పనులలో నష్టం లభిస్తుంది. కాబట్టి ఇటువంటి నష్టాలు మళ్ళీ చేకూరకుండా వీరికి కూడా ఒక సంవత్సర పరిహారాన్ని మనం చెప్పుకుందాం. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయటం వలన కుడి చేతికి కాపర్ బ్రాస్లెట్ వేసుకోవాలి. కుడి చేతి మణికట్టు దగ్గర కాపర్ బ్రాస్లెట్ ఒకటి ధరించడం వలన, అలాగే రోడ్డు మరమ్మతులకి అప్పుడప్పుడు మన వీధిలో ఉన్నటువంటి కానీ మన కాలనీలో ఉన్నటువంటి రోడ్డు మరమ్మతులకి మనకు తగిన శక్తి ప్రకారం మనం ఎంతో కొంత డబ్బుని దానంగా ఇచ్చి రోడ్డు మరమ్మతులకి సహకారం చేయాలి. ఇలా చేయటం వల్ల ఈ బాధలన్నీ కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట. తదుపరి ధనుస్సు రాశి వారికి సంవత్సర గోచార ఫలములు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యత 1, అవమానం 5, అదృష్ట సంఖ్య 3, అనుకూల సంఖ్యలు 1, 3, 5, 6, 9 అదృష్ట తేదీలుగా సంఖ్యలుగా ఉన్నాయి. ఆది, గుర, బుధ, శనివారములు వీరికి అదృష్టవారములు. మూల నక్షత్ర జాతకులు వైఢూర్యమును, పూర్వాషాఢ వారు వజ్రమును, ఉత్తరాషాఢ వారు కెంపు ఉంగరాలు ధరించడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో నష్టం లేకుండా ఉంటుంది. వీరికి సంవత్సరం మొత్తం కూడా వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు చెప్పుకుందాం. భూలాభం కలుగుతుంది.
కార్యసిద్ధి కలుగుతుంది, పుత్ర కళత్ర లాభం కలుగుతుంది, శుభకార్య ప్రయత్న లాభం కలుగుతుంది, అధికార భయం ఏర్పడుతుంది, నిర్ణయ లోపం ఉంటుంది, కాలయాపన చేస్తారు, భయం కలుగుతుంది, వీరి యొక్క పేరు తెచ్చుకున్నటువంటి కీర్తి నాశనం అవుతాయి అవకాశం ఉంది, శుభం కలుగుతుంది, ఆరోగ్యము, ధనలాభము, అనవసర ప్రయాణాలు, శ్రమ, స్థానచలనం, రోగపీడ, ధన నష్టం, వృధా ప్రయాస, వృత్తి వ్యాపారాలలో కష్టం. ఇలా ఈ అశుభ ఫలితాలను మనం జయించడానికి, శుభ ఫలితాలను పొందడానికి విశేషమైనటువంటి పరిహారం ఏమిటంటే కాలినడకతో దేవాలయ దర్శనం చేయాలి. ఒక నియమంగా ఒక శనివారం, ఒక ఆదివారం మీ వీలును చూసుకొని ప్రతివారం ఒక నియమంగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని కాలినడకతో వెళ్ళి దర్శనం చేయటం వలన, అలాగే కంటి చూపు లేని పేదలకి వారికి కావలసిన పరికరాలు దానం చేయాలి. కంటి చూపు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు దానం చేయటం కానీ ఇటువంటి చేయటం వలన మీకు వచ్చేటువంటి ఈ అనారోగ్యము, ధన నష్టం, వృధా ప్రయాస, రోగపీడ, స్థానచలనం వీటిల్లో మార్పు వచ్చి ఇవి మంచి ఫలితాలుగా మార్పు చెందుతాయి అన్నమాట. గురుదేవాలయం దర్శనం చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి కానీ గురువారం నాడు శివాలయ దర్శనం చేయటం వల్ల కానీ విశేష ఫలితం కలుగుతుంది. ఇందులో మూల నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, ఇతరుల సహకారంతో అభివృద్ధి పొందుతారు, దూర ప్రయాణాలు కూడా వీరికి లాభిస్తాయి. పూరాషాఢ నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, స్త్రీ మూలక అభివృద్ధి ఉంటుంది, కీర్తి ప్రతిష్ట కలుగుతుంది, ఇతరులకు సహకారం అందిస్తారు, రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు కోపంతో వివాదాలు తెచ్చుకుంటారు, ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు, విదేశీయానం వీరికి అనుకూలిస్తుంది, శుభమూలకంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుని ఇటువంటి సత్ఫలితాలను పొందవలసిందిగా ఆశిస్తూ తదుపరి మకర రాశి సంవత్సర గోచార ఫలిములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 4, అవమానం 5. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. అనుకూల సంఖ్యలు 1, 3, 6, 7, 9 సంఖ్యలు వీరికి అనుకూల తేదీలు, అనుకూల సంఖ్యలు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు అదృష్ట వారములు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును, శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యమును, ధనిష్ట నక్షత్ర జాతకులు పగడము, ఉంగరము ధరించుటచే రుణ విమోచన కలిగి ధనప్రాప్తి కలిగి ప్రశాంతమైన జీవనం వీరికి కలుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సర ఫలంలో ఎలా ఉంటుందంటే వీరికి చక్కటి ధనలాభం కలుగుతుంది, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రుల సమాగమం కలుగుతుంది, పనుల యందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి, వీరు పనులను వాయిదా వేస్తూ కాలయాపన చేయటం వల్ల నష్టపోతారు, దైవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మంచి ఫలితం పొందుతారు, ధనవ్యయం అధికంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది, ఆర్థిక లాభం, అకాల భోజనం, శ్రమ, భోగం, కార్యసిద్ధి కలుగుతాయి, విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది, సంవత్సరాంతంలో వివాహ ప్రయత్నాలు కూడా వీరికి ఫలిస్తాయి. ప్రత్యేకించి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు దేవతా క్షేత్ర సందర్శనములు, ఆకస్మిక విజయాలు, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, రుణబాధ నివృత్తి, నమ్మక ద్రోహాలు ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి రుణ సంబంధమైన ఇబ్బందులు, మానసిక చింత, కుటుంబ సభ్యుల సహకారంతో అనుకూలత, నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకి వృధా ప్రయాణాలు, ఆటంకాల తర్వాత విజయం, కుటుంబం, వ్యక్తులకు ఇబ్బంది, మాట పట్టింపులు, వృధా ఖర్చులు పెరుగుతాయన్నమాట. ఈ రాశివారు ఈ 3 నక్షత్రాల వారు కూడా సంవత్సరం పొడవుతా చేసుకోవాల్సినటువంటి చక్కటి పరిహారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. కాలినడకన దేవాలయ దర్శనం చేయాలి. చూపు తక్కువ వారికి, గుడ్డి వారికి కళ్ళజోళ్ళు దానంగా ఇవ్వటం వలన మకర రాశి వారిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వారు కూడా మంచి ఫలితాలు పొంది శుభ ఫలితాలు పొందుతారు. వీరికి ఏలినాటి శని కూడా దాటిపోతుంది, కాలం అనుకూలిస్తుంది, చాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి వారికి సంవత్సర గోచార ఫలములు. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఆదాయం వీరికి 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అవమానం 1. అదృష్ట సంఖ్య వీరికి 8, అనుకూల సంఖ్యలు 3, 4, 5, 8, 9. ఆది, సోమ, గురు, శుక్రవారాలు వీరికి అదృష్టవారములు. ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును, శతభిష వారు గోమేధికమును, పూర్వభాద్ర వారు పుష్యరాగమును ఉంగరాలు ధరించడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది, ప్రయత్నాలు ఫలిస్తాయి, కార్యసిద్ధి కలుగుతుంది, సుఖవంతమైన జీవనం ఏర్పడుతుంది. వీరికి సంవత్సరం మొత్తం కూడా శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుని పరిహారం కూడా చూద్దాం. వీరికి స్థానచలనం ఉంది, మనోవేదన కలుగుతుంది, అనారోగ్యం, భయం, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే శుభ ఫలితాల్లోకి వచ్చేసరికి భూలాభం, కార్యసిద్ధి, పుత్ర కళత్ర లాభం కలుగుతుంది, శుభకార ప్రయత్నం కూడా లాభాన్ని ఇస్తుంది. శుభం, ఆరోగ్యం, ధనలాభం, కోపం, అనవసర ప్రయాణాలు, శ్రమ ఉంటాయి, కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యం, ధనం, లాభం కలుగుతుంది, పుణ్యకార్యాలు చేస్తారు, కార్యసిద్ధి కలుగుతుంది, దైవభక్తితో దేవాలయ క్షేత్రాలు దర్శించుకోవాలి. విద్యార్థులకు చాలా మంచి కాలం,
వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రత్యేకించి ధనిష్ట నక్షత్రం యొక్క ఫలితం ఏమిటంటే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రారంభంలో ఇబ్బందులున్నా కార్య విజయం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. బకాయి పనులు పూర్తి అవుతాయి. శతభిష నక్షత్ర జాతకులకి రుణపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరుల సహకారంతో అభివృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు కూడా వీరికి లాభిస్తాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఆర్థికపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ శ్రమపడటం, అధికారము, రోగభయము, నేర్పుతో ఉండిన కష్టమును తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ కుంభరాశి వారు సంవత్సరం పొడవుతా కూడా చక్కటి ఈ పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందవలసిందిగా తెలుసుకుందాం. దుర్గా ఆరాధన చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా విశేషంగా వీళ్ళు శనివారం, మంగళవారం, శుక్ర, ఆదివారాలు కానీ వీలు పడితే దగ్గరలో ఉంటే ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మీ వీలును బట్టి దుర్గాదేవి దర్శనం చేసుకుని ఆరాధన చేయండి. మెడలో కాపర్ చైన్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా చేతికి బ్రాస్లెట్గా కాపర్ చైన్ పెట్టుకోండి. రోడ్డుపై గుంతలు పొడ్చడానికి, మరమ్మతులు చేయడానికి కావలసినటువంటి ధన సాయం చేయండి. మీ కాలనీలో, గ్రామాల్లో తగిన చోట్ల మీ ఇంటి చుట్టుపక్కల నైబర్స్ అందరితో కూడా సహకారంగా ఉండి ఆ రోడ్లు మరమ్మతులు చేసే విషయంలో కనుక మీరు ధన సాయం చేస్తే మీకు ఆ శనైశ్చర గ్రహ దోషం పోయి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. తదుపరి మీనరాశి వారికి సంవత్సర గోచార ఫలములు. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యత 3, అవమానం 1. అదృష్ట సంఖ్య వీరికి 3. వీరికి అనుకూలించే సంఖ్యలు, తేదీలు 1, 3, 4, 5, 7, 9. వీరికి మంగళ, బుధ, గురు, శుక్రవారములు అదృష్టవారములు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కనకపుష్యరాగమును, ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఇంద్రనీలమును, రేవతి నక్షత్రం వారు పచ్చరాయి ఉంగరాలను ధరించడం చేత వీరికి మేలు కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. చక్కటి ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో రాణిస్తారు. ఉద్యోగులు పదోన్నతి కలుగుతుంది. వీరికి సంవత్సరం మొత్తం వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చాలా సంతోషంగా సుఖంగా జీవిస్తారు. వాహన లాభం కలుగుతుంది. రుణ విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రునాశనం అవుతుంది. సౌఖ్యం కలుగుతుంది. కార్యజయం కూడా వీరికి సిద్ధిస్తుంది. ఇక అశుభ ఫలితాల్లోకి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. భయం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. ప్రభుత్వ అధికారుల వలన భయాలు కలుగుతాయి. స్త్రీ వల్ల భయం ఉంటుంది. వాటా రోగాలు వస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు, అవమానం కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కలుగుతాయి. చక్క విదేశీ వ్యవహారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకాల యొక్క ప్రత్యేక ఫలితం ఏమిటంటే కింది వర్గం వారితో విభేదం కలుగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులు ఉంటాయి. మాట పట్టింపులు లేకుండా వ్యాపార నష్టం జరగకుండా చూసుకోవడం మంచిది. సంబంధం లేని వ్యవహారాలకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి స్థాన మార్పులు కలుగుతాయి. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అనారోగ్య భయం కలుగుతుంది. వస్తువాహన కొనుగోళ్లు ఉంటాయి. బంధుమిత్రుల కలయిక బాగుంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రేవతి నక్షత్ర జాతకులు ఆకస్మిక శుభయోగం. బంధుమిత్రులతో విందు వినోదయాత్రలకై ధనం వ్యయం చేస్తారు. స్థానచలనం కలుగుతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధించేటువంటి అవకాశం వస్తుంది. వీరు అష్టమిన వీరి శక్తిని బట్టి చండీ హోమాలు చేయించుకోవటం, అలాగే కార్తికేయ స్తోత్రం పారాయణ చేయటం, అమావాస్య రోజు కాలభైరవాష్టకం పారాయణ చేయటం, మూగజీవులకు ఆహారాన్ని అందించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చాలా విశేషమైన ఫలితాన్ని వీరికి అందిస్తుంది. హనుమాన్ దేవాలయ ప్రదక్షిణం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. 2 కేజీల బెల్లాన్ని మంగళవారం, శనివారం హనుమ దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ, విష్ణు సంబంధమైన దేవాలయంలో కానీ దానం చేయండి. ఎడమ చేతి ఉంగరం వేలికి వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ మీనరాశి వారు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. చాలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని సాగించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో ద్వాదశ రాశుల వారు శుభాశుభ ఫలితాలు చక్కగా తెలుసుకున్నారు. అశుభ ఫలితాల గురించి ఎవరు కంగారు పడక్కర్లేదు. ఈ ఉగాది పర్వటి దినాన దైవ దర్శనం చేయండి. ఏదో ఒక దేవాలయం తెలుసుకుని ఆ దేవాలయానికే వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా అదే దేవాలయానికి వెళ్ళిపోయి ఎక్కువ రద్దీ పెరిగిపోయి లేనిపోయిన ప్రమాదాలు తెచ్చుకోక్కర్లేదు. భగవంతుడు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని బ్రాహ్మణోత్తములకి మీ తోచినటువంటి తగిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి నమస్కరించుకోండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే ఏలినాటి శని గురించి ఎవరు కూడా భయపడక్కర్లేదు. జ్యోతిషము అనేది
కేవలం వ్యక్తి కోసం వచ్చినటువంటిది కాదు. అనేక అంశాలు సామాజికం, ప్రకృతి, ప్రపంచము, విశ్వంలో అనేకమైనటువంటి విషయాల మీద జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. వ్యక్తిగత జీవితం అనేది ఒక చిన్న అంశమే. ఏలినాటి శని కుంభ, మేన, మేషరాశుల వారికి ఉన్నది. మేషరాశి వారికి ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అర్ధాష్టమ శని ధనురాశి వారికి, సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైనది. శని గురు నక్షత్రంలో మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల, గురుక్షేత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం ఏ రాశులపైనా కూడా అశుభ ఫలితాలను చూపించదు. కుంభరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, ధనురాశి వారికి అర్ధాష్టమ శని కానీ, అలాగే సింహరాశి వారికి అష్టమ శని కానీ ఎటువంటి అశుభ ఫలితాన్ని ఇవ్వదు. చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే బృహస్పతి, దేవగురు బృహస్పతి శనీశ్వరుణ్ణి కంట్రోల్లో ఉంచి మీకు శుభ ఫలితాలను అందిస్తాడు. అటువంటి గురు నక్షత్రంలో, పూర్వాభాద్ర నక్షత్రంలోనే మీనరాశిలో ప్రవేశం జరిగింది. అలాగే మిగిలినటువంటి గ్రహాలు కుజుడు వలన కానీ, రాహు వల్ల కానీ అనేక ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి షడ్గ్రహ కూటమి ఏదో జరిగిపోతుందని భయాందోళన అక్కర్లేదు. చక్కగా ప్రతిరోజు దైవారాధన చేయండి. వీలైనంత వరకు మీ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మీకు తెలిసినటువంటి క్షేత్రాల్లో కానీ బ్రాహ్మణోత్తముల చేత యజ్ఞయాగాది క్రతువులు, చక్క శాంతి హోమాలు, స్వామివారి కళ్యాణాలు నెలకొక్కసారి వీలు పడితే అందరూ కలిసి చేయించడం వల్ల, సామూహికంగా చేయించడం వలన లోక కళ్యాణం కలిగి ఇటువంటి విపత్తులు ఏవి కూడా మనకు రాకుండా చాలా ప్రశాంతమైన జీవనం సాగుతుంది. సమాజంలో అన్యోన్యత ఏర్పడుతుంది. అందుకని భగవదారాధన ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం వల్ల అందరూ మంచి ఫలితాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషం. దుర్గా ఆరాధన, శివారాధన కూడా చాలా విశేషం. కాబట్టి అందరూ చక్కగా తెలుసుకొని పంచాంగ శ్రవణం చేసి ఉగాది పండుగ రోజున గంగా స్నాన పుణ్య ఫలితాన్ని, ధనదాని సమృద్ధిని పొందుతారని ఆశిస్తూ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం.